హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ధ్యానంలో ఉన్నప్పుడు చాలామందికి ఆలోచనలు వస్తాయి. వాటిని ఎలా నియంత్రించుకోవాలో చూద్దాం. ముందుగా ఆలోచనలు ఎందుకు వస్తాయి? ఆలోచనలు రావడానికి ముఖ్య కారణాలు రెండు. మొదటిది మీ శ్వాసపై ధ్యాసను ఉంచకపోవడం, మరియు రెండవది మీ ఉచ్ఛ్వాస నిశ్వాసలను ఒత్తిడిగా గమనించడం. వీటిని ఎలా అదుపులో పెట్టుకోవాలో చూద్దాం. మీరు ధ్యానం చేసేటప్పుడు మీ రోజువారీ శ్వాసని గమనించండి. ఇలా కాకుండా మీ ఒత్తిడి శ్వాసను గమనించినట్లయితే ఎన్నో ఆలోచనలు వస్తాయి ధ్యానంలో ఉన్నప్పుడు. దీని వలన చాలామందికి ధ్యానం చేయడం మధ్యలోనే ఆపేస్తారు. ఈ వీడియోలో చెప్పినట్లు మీరు ధ్యానం చేస్తే మీ ఆలోచనలు తగ్గిపోతాయి. దీని వలన మీరు ఎన్ని నిమిషాలైనా ధ్యానం చేయవచ్చు. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనం ఆలోచనలు ఎలా నియంత్రించుకోవాలో తెలుసుకుందాం. మరో వీడియోలో కలుద్దాం.